हाय स्टूडेंट्स, वेलकम टू दिशा हिंदी क्लासेस। आज हम इस वीडियो में पत्रकार के गुण के बारे में जानेंगे। ప్రస్తావన యానే ముందు మాట విమర్శనాత్మక వ్యాఖ్యలతో పాటు పదాలు, శబ్దాలు మరియు అక్షరాల ద్వారా ప్రజలకు జ్ఞానం మరియు పరిష్కారాలను తెలియజేయడం పత్రికారిత. ఈ క్రమశిక్షణలో అన్ని రకాల జర్నలిస్టుల విధులు మరియు లక్ష్యాలు చర్చించబడతాయి. మొదటిది కాలక్రమేణా సమాజానికి మార్గదర్శకం మరియు నియంత్రకం. జర్నలిజం అనేది వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్ల కోసం వార్తా కథనాలను సేకరించడం మరియు సవరించడం, ప్రచురణ ఆర్డర్లను ఇవ్వడం జర్నలిజం యొక్క పని లేదా వృత్తి. పత్రికారిత యొక్క గుణాలు. మొదటిది ప్రెస్ విధికి జాన్కారీ, అంటే ప్రెస్ పద్ధతి సమాచారము. జర్నలిస్టుగా లేదా జర్నలిజం వ్యాపారంతో సంబంధం ఉన్న ఎవరైనా ప్రెస్ పద్ధతి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. పత్రికా చట్టంలో ముఖ్యంగా కాపీరైట్ చట్టం, అధికారిక రహస్యాల చట్టం, ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ మొదలైనవి ఉన్నాయి. దీనికోసం ఈరోజు మార్కెట్లో చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి, కానీ ఇంటర్నెట్ అటువంటి సదుపాయం ఇక్కడ నుండి మనం వివరంగా తెలుసుకోవచ్చు. రెండవది కకారోంక జ్ఞానం, అంటే 6 కాకరాల జ్ఞానం. జర్నలిస్టులు 6 విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. అంటే ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎవరు, ఎందుకు మరియు ఎలా. వాటిని సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. తద్వారా వారు వాటిని తమ కథనాలలో, అంటే స్క్రిప్టింగ్లో, చదవడంలో, రిపోర్టింగ్లో ఉపయోగించగలరు. ప్యాకేజింగ్ వార్తలను లేదా మీ నివేదికను మరింత నమ్మదగినదిగా మరియు ప్రామాణికమైనదిగా చేయగలదు. మూడవది సత్యనిష్ఠ ఔర్ ఇమాందారీ. సత్యనిష్ఠ, సమగ్రత మరియు నిజాయితీ. మీడియా ప్రజల గొంతుక. మీడియా ద్వారానే ప్రజలు తమ వాణిని ప్రపంచానికి తెలియజేయగలుగుతున్నారు. కావున అందులో పనిచేసేవారు నిజాయితీగా పనిచేయడం, మీడియాతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా ఉండడం అవసరం. నాలుగవది భాష. పాత్రికేయుని భాష అతని బాధ్యతల కలయికగా అనిపించాలి. జర్నలిస్టు భాష ప్రోగ్రాం ప్రకారం ఉండాలి. చిన్నపిల్లల ప్రోగ్రాం కావాలంటే భాష మరీ కష్టంగా ఉండకూడదు. వార్తలు రాసేటప్పుడు భాషపై శ్రద్ధ పెట్టాలి. వార్తలు రాయడం ఒక కళ. ఐదవది నిర్భీక్, నిడర్ తథా సత్యాన్వేషి. మంచి జర్నలిస్టు ఎలాంటి వివక్ష లేకుండా తన బాధ్యతలను నిర్వర్తించాలి. ఇందుకు జర్నలిస్టుకు మంచి వ్యక్తిత్వం ఉండడం ముఖ్యం. ఇది నిష్పక్ష కిందికి వస్తుంది. నిర్భీక్ష, నిడర్ తథా సత్యాన్వేషి అంటే ఒక జర్నలిస్టు అతను ఎప్పుడైనా సరే ధైర్యంగా ఉండాలి. ఎప్పుడూ నిరంతరము సత్యాన్నే అన్వేషిస్తూ సత్యం కొరకు పోరాడుతూ తాను పత్రికలను రాయాలి. ఎందుకంటే ఈ న్యూస్ పేపర్లో, వార్తాపత్రికలలో పత్రికారు అంటే జర్నలిస్టు ఒక అద్దం లాంటి వాడు అని అర్థము. ఎప్పుడైతే జర్నలిస్టులు తమ ఆత్మవిశ్వాసంతో ఆ పత్రికలు వార్తలను రాస్తారో అప్పుడు న్యూస్ రీడర్స్ అనేవి వాళ్ళ గుండెల వరకు అది చేరుతుంది. అంటే ఎప్పుడైతే పాఠకులు వారి భాషను సరళంగా అర్థం చేసుకుంటారో అప్పుడే నిజమైన జర్నలిస్టుగా తను ముద్రించబడతాడు. నెక్స్ట్ అన్నది సమాచార్ బోధ్. మంచి జర్నలిస్టులో మనస్తత్వవేత్త, న్యాయవాది, నైపుణ్యం కలిగిన రచయిత, వక్త మరియు డిటెక్టివ్ లక్షణాలు ఉండాలి. అప్పుడే ఒక సంఘటన వార్తను అర్థం చేసుకొని ప్రజల ముందుకు తీసుకురాగలుగుతాడు. జర్నలిస్టుకు కంప్యూటర్ మరియు సాఫ్ట్వేర్ జ్ఞానం, అంటే సాఫ్ట్వేర్ పరిజ్ఞానం కూడా ఉండాలి. జర్నలిస్టుకు కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి. అప్పుడే అతను మీడియాలో రాణించగలడు. దీనితో పాటు సాఫ్ట్వేర్లో కూడా పరిజ్ఞానం ఉండాలి. అంతేకాకుండా ఇంట్రో, టైటిల్, బ్యానర్, క్రాస్ లైన్, డ్రాప్ లైన్, బ్లాక్ డిస్ప్లే లేదా లేట్ న్యూస్, డమ్మీ, డబుల్ క్వాలిఫైడ్ కాలం వంటి సాంకేతిక పదాల పరిజ్ఞానం కూడా అవసరం ఉంటుంది. నెక్స్ట్ జ్ఞాపక శక్తి. అంటే స్మరణ శక్తి. జర్నలిస్టు చాలా వార్తల కోసం రోజువారీ ముఖ్యమైన సంఘటన గుర్తుంచుకోవాలి. దానికోసం జ్ఞాపక శక్తి బాగా ఉండాలి. 10వది సమాచారక జ్ఞాన్. వార్తల యొక్క జ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. న్యూస్ రీడర్ యొక్క పని వార్తలకు సంబంధించినది. జర్నలిస్టుకు మంచి జ్ఞానము, అనుభవము ఉండటం అవసరం. తద్వారా ఏదైనా సంఘటనకు సంబంధించిన ఇతర విషయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చు. నెక్స్ట్ ఉన్నది
సక్రియత, క్రియాశీలత. విజయవంతమైన జర్నలిస్ట్ ప్రతి స్థాయిలో చురుకుగా ఉండడం చాలా ముఖ్యం. ఈ క్రియాశీలత వార్తల సంకలనం మరియు రచన రెండింటిలోనూ కనిపించాలి. యాక్టివిటీ ఉంటే వార్తల్లో కొత్తదనం, తాజాదనం పొందవచ్చు. కాంటాక్ట్ పాయింట్లో మాత్రమే జర్నలిస్ట్కు గౌరవం లభిస్తుంది కాబట్టి మిగిలిన కాంటాక్ట్స్ పాయింట్ ఎల్లప్పుడూ ముఖ్యమైనది. నెక్స్ట్ వన్ ఇది వస్తునిష్ఠత. అంటే ఆబ్జెక్టివిటీ. పాత్రికేయుని విధిలో నిష్పాక్షిత యొక్క నాణ్యత ముఖ్యమైనది. వార్తాపత్రికల పట్ల అసహ్యం కలగకుండా పాఠకులు తేలికగా జీర్ణించుకునేలా వార్తలను అందించడం జర్నలిస్టు విధి. నెక్స్ట్ విశ్లేషణాత్మక క్షమత అంటే విశ్లేషణ సామర్థ్యం. జర్నలిస్టుకు విశ్లేషించే సామర్థ్యం ఉండాలి. విశ్లేషణాత్మక సామర్థ్యంతో జర్నలిస్టులు ఆసక్తికరమైన రీతిలో వార్తలను అందించగలరు. విశ్లేషణాత్మక సామర్థ్యం 2 రకాలుగా ఉంటుంది. ఒకటవది వార్తా సంకలన స్థాయిలో మరియు రెండవది రచన స్థాయిలో. వార్తా సంకలనంలో సమాచారం మరియు సంఘటనను సేకరించేటప్పుడు జర్నలిస్ట్ యొక్క విశ్లేషణాత్మక సామర్థ్యం ఉపయోగించబడుతుంది. ఇందులో నిష్కర్షం ముగింపు ఏమిటంటే చివరగా జర్నలిస్టులు సత్ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పవచ్చు. జర్నలిస్టులో ప్రెస్ పద్ధతి గురించి సమాచారం 6 అంశాల జ్ఞానం, సమగ్రత మరియు నిజాయితీ భాష, బోల్డ్, నిర్భయ మరియు సత్యాన్వేషణ, నిష్పక్షపాతము, వార్తా జ్ఞానము, కంప్యూటర్ మరియు సాఫ్ట్వేర్ పరిజ్ఞానము, జ్ఞాపక శక్తి, వార్తల జ్ఞానము, కార్యాచరణ, విశ్వసనీయత, నిష్పాక్షికత, విశ్లేషణాత్మక సామర్థ్యం మొదలైన లక్షణాలను కలిగి ఉండాలి. స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.